తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నిబంధనల ప్రకారం పోలింగ్ కి 48 గంటల ముందే ప్రచార గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ నేడు తమ చివరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2996 వార్డులకు గాను పోటీ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోలింగ్ కు ఇంకా 2 రోజుల సమయం ఉండగానే ప్రచారం ముగుస్తుండటంతో మైక్లు మూగబోనున్నాయి. ప్రచార పర్వానికి తెరపడనుండటంతో ఇటు పోలీస్, అటు అధికార యంత్రాంగం ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేపట్టింది. ఇప్పటికే పోలింగ్ స్టేషన్లను గుర్తించి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఆయా జిల్లా కలెక్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడటంతో ఇక ప్రలోభాల పర్వానికి తెరలేవనుంది. మరో 2 రోజుల్లో పోలింగ్ జరుగుతుండటంతో ఈ 48 గంటలు అభ్యర్థులకు కీలకంగా మారనున్నాయి. గెలుపోటములు నిర్ణయించే సమయం కావడంతో అభ్యర్థులు అస్త్రశస్త్రాలను ఉపయోగిస్తున్నారు. రైట్, ఇక ఈ రోజైతే మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఈ రోజు 5 గంటల వరకే మాత్రమే. సో ఈ రోజుతో ముగియనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, 3 పార్టీలు కూడా మున్సిపల్ ఎన్నికలు అంటే అన్ని పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సో ఈ రోజుతో ప్రచారం అయితే ముగియబోతుంది. సో ఎలా ప్రిపేర్ అవుతున్నారు అన్ని పార్టీలు? ఎస్ శాలిని, గుడ్ మార్నింగ్. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటల్లోనే ప్రచారానికి తెరపడనుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలు, ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, మిగిలినటువంటి సిపిఐ, సిపిఎంలు కావచ్చు, ఈ ప్రధాన రాజకీయ పార్టీలు మొత్తం కూడా ఇప్పటికే ప్రచారాన్ని జోరుగా సాగించాయి. దాదాపు మొత్తం కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా గెలిపే లక్ష్యంగా తమదైన శైలిలో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అటు బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా, మాజీ మంత్రులు, మాజీ నేతలందరూ కూడా ప్రచారంలో జోరుగా సాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ 5 గంటల లోపే ఈ ఎలక్షన్స్ ప్రచారం అనేది పూర్తిగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఇక ప్రచార పర్వం ఎప్పుడైతే ముగిస్తుందో ఆ తర్వాత ప్రలోభాల పర్వం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రలోభాలు ఇస్తేనే అక్కడ ఉన్నటువంటి ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా డబ్బులు, మద్యం ఇదంతా కూడా ఏరులై పారే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. గతంతో పోలిస్తే కూడా ఈసారి ఎక్కువగా అంటే పోటాపోటీగా అటు అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, ఈ 2 పార్టీల మధ్య ఎక్కువ హోరాహోరీ కొనసాగుతుంది. ఇంకా మరికొన్ని ప్లేసెస్లో మాత్రం బీజేపీ నేతలు తమ ప్రాంతంలో బలోపేతంగా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఏదైతే ఉందో, బోధన్ కావచ్చు, కొన్ని నిజామాబాద్ కావచ్చు, ఆ ప్రాంతాల్లో కూడా బీజేపీ చాలా గట్టిగా ప్రచారం అయితే కొనసాగించింది. ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు కూడా ఈ ప్రచారంలో జోరుగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరోవైపు ఇప్పటికే ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన ముగించారు. మనం చూడవచ్చు, ప్రతి జిల్లాలలో కూడా ముఖ్యమంత్రి సభలు, సమావేశాలు నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అభ్యర్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూసాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం ఈ రోజుతో కంప్లీట్ కావడం జరుగుతుంది. ఇప్పటికే ఎలక్షన్స్ సంబంధించినటువంటి దాని విషయంలో అటు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను ఓవైపు బీఆర్ఎస్ ఎండగడుతుంటే, మరోవైపు తాము చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల విషయంలో ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయంలో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు జిల్లా స్థాయిలో, పార్లమెంట్ స్థాయిలో ఇప్పటికే మంత్రులను సైతము ఇన్ఛార్జ్లు నియమించారు. ఆ ఇన్ఛార్జ్లో ఉన్నటువంటి వారందరితో కూడా సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు, సభలు నిర్వహిస్తూ ఉంటారు. మరోవైపు ఎలక్షన్స్ మాత్రం అంటే ఎంఐఎం కూడా ఈసారి పోటీలో ఉంది. అర్బన్ ఏరియాలు, ముఖ్యంగా తమ మైనార్టీకి సంబంధించినటువంటి ఏరియాలో కొంత బలంగా ఉన్నటువంటి ప్రాంతాలను కూడా టార్గెట్ చేసి ఎంఐఎం నేతలు కూడా ఇప్పటికే ప్రచారంలో జోరందుకున్న నేపథ్యంలో పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్లు తెలంగాణ
రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల ప్రచారం అయితే జోరుగా సాగుంది. మరికొన్ని గంటల్లోనే ఈ ప్రచారానికి తెరపడిన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా గెలిపే లక్ష్యంగా తమదైన శైలిలో ప్రచారాన్ని మాత్రం జోరుగా సాగించాయి. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చూసాం భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, అదేవిధంగా నిజామాబాద్ ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా జిల్లాలో అన్ని పర్యటనలు కూడా చేశారు. దావోస్ ముందు పర్యటన చేశారు. ఆ తర్వాత దావోస్ వెళ్ళొచ్చిన తర్వాత అమెరికా వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ వరుసగా 4వ తారీఖు నుంచి 8వ తేదీ వరకు నిన్నటి వరకు కూడా వరుసగా సమావేశాలు కూడా నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులతో ముఖాముఖి కూడా నిర్వహించిన పరిస్థితి మాత్రం మనం చూసాం. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికలు గెలిపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు తమ దిశలో ప్రచారం అయితే ఈరోజు సాయంత్రం వరకు కూడా కొనసాగించే అవకాశం కనబడుతుంది. శాలిని, సునీల్, అలాగే మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అయితే అత్యవసరంగా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. సో ఈ మీటింగ్ లో ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు సీఎం రేవంత్? ఈరోజు ఉదయం 6 గంటల పెన్షన్ ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో పాటు మరోవైపు పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి బూత్ వైజ్గా ఎవరైతే పార్లమెంట్ స్థాయిలో ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి మంత్రులు అందరితో జూమ్ మీటింగ్ని కండక్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు డీసీసీలు డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ నేతలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ పార్టిసిపేట్ చేసింది. ఇందులో ప్రధానంగా క్షేత్రస్థాయిలో ఏ విధంగా అధికార పార్టీ మన కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా ఉంది, మరోవైపు అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో రెబల్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారా, మరి ఏ విధంగా ప్రజల్లోకి ఈ 2-3 రోజులు ఈ 24 గంటలు చాలా క్రూషియల్ టైం కాబట్టి ఈ 48 గంటలలో ఏ విధంగా ఇంకా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా పోలింగ్ ప్రక్రియను కొనసాగించే విధంగా ఏ విధంగా అభ్యర్థులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లని సమాయత్తం చేయాలన్న దానిపై కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్లో వారందరూ కూడా దిశానిర్దేశం చేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. దాదాపు 2 గంటల పాటు ఈ జూమ్ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా వారితో సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేశాడు. పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులందరితో అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంది, ఏ విధంగా తమ ఆధిక్యంలో ఉంటారు, ఏ విధంగా కొన్ని ప్లేసెస్లో వెనుకబడిపోయినటువంటి ప్లేసెస్లో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా అభ్యర్థులని మోటివేట్ చేయాలి, ఏ రకంగా రిబల్స్ని బుజ్జగించాలి, ఏ రకంగా ఎలక్షన్స్ మొత్తం కూడా పూర్తిగా ఫ్రీ ఎలక్షన్స్ కండక్ట్ చేసి అంటే ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఈ అన్ని అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు అక్కడ ఉన్నటువంటి నేతలతో తమ మంత్రులతో పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రులతో అందరితో దిశానిర్దేశం చేసినట్టు. ఇక మరికొన్ని గంటల్లోనే ప్రచార పర్వం ముగుస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ అటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు కూడా ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం. పోలీస్ శాఖ కూడా దాదాపు 25,000 మందితో భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఇక 48 గంటల్లో ఈ క్రూషియల్ టైంలో కూడా ఎక్కడ కూడా ప్రలోభాలకు కూడా పోలీసుల వైపు గస్తీ కాస్తుండే, మరోవైపు ప్రధాన పార్టీలు కూడా ఓటర్లను ప్రభావితం చేసేందుకు తమ దైనశైలిలో జోరుగా ఈ యొక్క ప్రలోభాల పర్వం కూడా కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ రోజుతో మరికొన్ని గంటల్లో ఈ ప్రచార పర్వం కూడా ముగుస్తుంది కాబట్టి ఓటర్లందరూ కూడా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అటు ఎన్నికల సంఘంతో పాటు అటువైపు పోలీసు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ సునీల్.